గింత మోసమా? 5-10% ఉన్న అగ్రకులాలకు 50% సీట్లు, 50-60% ఉన్న బీసీలకు 10-20% సీట్లే. 1952లో 102 స్థానాలకు గాను 52 సెగ్మెంట్లో అగ్రవర్ణాలకే ప్రతిష్ట. 9 మంది బీసీ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో అగ్రవర్ణాల ఎమ్మెల్యేల సంఖ్య 61. ఇందులో రెడ్లే 43 మంది, బీసీ ప్రాతినిధ్యం వహిస్తుంది 19 మంది. 70 ఏళ్ల చరిత్రలో బీసీలకు చట్టసభలో దక్కిన స్థానం ఇది అని చెప్తా ఉన్నాం కదా. బీసీలు ఇప్పుడైనా పార్టీలకు అతీతంగా మేల్కోవాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది. సరే, తీన్మార్ మల్లన్న పార్టీలో ఉన్నప్పటికీ పార్టీ లైన్ దాటి మాట్లాడుతూ ఉన్నాడు బీసీల కోసం. ఆయన మల్లన్న మాట్లాడితే ఆయనకు షోకాజ్ నోటీసులు పంపారు. నిజంగా ఒకవేళ షోకాజ్ నోటీసులకు నేను ఇలా లొంగితే బీసీలు కూడా లొంగినట్టే అని చెప్పేసి ఎక్కడ కూడా తగ్గకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భం. అట్లాంటి వాళ్ళను చూసినప్పుడన్నా అట్లీస్ట్ బుద్ధి తెచ్చుకొని మిగతా బీసీలు కూడా మేల్కోవాలి, దయచేసి అందరూ ఏకం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కును మాత్రమే ఇచ్చారు, కానీ ఆ ఓటునే ఆ విధంగా వాడుకొని తమ జనాభా దామాష ప్రకారం సీట్లు సాధించుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు. అగ్రవర్ణాల కులాల పంచాన చేరి వారినే రాజులను చేసి బీసీలు మాత్రం వారి పళ్ళకి మోసే పనులకే పరిమితమైపోయారు. 5-10% ఉన్న అగ్రవర్ణాలకు అందులోనూ 3% ఉన్న రెడ్లకు వంగి సలాం కొట్టారు. వారి నాయకత్వంలో మాత్రమే పనిచేశారే తప్ప లీడర్ కావాలనే ఆలోచనలు చేయలేదని, ఒకవేళ చేసిన రెడ్లు రాజకీయ ఆధిపత్యం రాజకీయాల్లో బలిపశువులుగా మిగిలిపోయారు. అప్పటి నైజాం నవాబు విముక్తి నుంచి ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ వరకు ఇదే పరిస్థితి, ఇదే దుస్థితి. నవ్విపోయారు గాక నాకేంటి సిగ్గన్నట్టు బీసీలు ఇప్పటికీ అదే రెడ్లు అగ్రవర్ణ రాజకీయాలకు రెడ్లు ఆధిపత్య రాజకీయ అడుగులకు మడుగులొత్తే పనులు చేయడంతో సమస్త బడుగు బలహీన వర్గాలకు చట్టసభలో సముచిత స్థానమే దొరకడం లేదు. బీసీ కులాల మధ్య నెలకొన్న అనైక్యతను ఆసరాగా చేసుకుంటున్న పెత్తందారి బుద్ధులు కలిగిన కొందరు రెడ్లు ఇప్పటికీ బీసీలను చట్టసభలకు వెళ్లకుండా అడ్డుకుంటూనే ఉన్నారు. 1952 నుంచి 2023 వరకు శాసనసభకు వెళ్ళిన బీసీ అగ్రవర్ణాల మధ్య అత్యవసరం. 1952లో 102 స్థానాలుంటే 65 మంది అగ్రకులాలకు సంబంధించిన వారే ఉండడం గమనార్హం. ఇందులో రెడ్లకు 25 మంది, బ్రాహ్మణులు 31 మంది సభ్యులు ఉండడం విశేషం. అయితే 1952లో బీసీల తరపున చట్టసభకు వెళ్ళి వారి సంఖ్య కేవలం 9, అంటే 9 మాత్రమే. 1952 9 మంది మాత్రమే బీసీలలో వెళ్ళిరంట. 1957లో అదే పరిస్థితి పునరావృతం కావడం దారుణం. 1952లో కూడా అదే పరిస్థితి. ఈ టర్మ్లోనే 60% జనాభా కలిగిన బీసీలు మరోసారి 9 మంది సభ్యులే చట్టసభలకు వెళ్ళగలిగారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు సముచిత స్థానం దక్కుతుందేమో అనే గంపెడ ఆశలు బీసీలు బిడ్డలకు పెట్టుకున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో బీసీలు పెద్ద ఎత్తున రాష్ట్ర సాధన కోసం భాగస్వామ్యమయ్యారు. అయితే తానోటి తలిస్తే అగ్రవర్ణాలు తమ కుతంత్ర రాజకీయాలతో మరొకటి చేసే అన్నట్లు వారి పుణ్యమాని రాష్ట్ర సిద్ధించాక కూడా బడుగు వెనుకబడిన తరగతుల బిడ్డలకు తీవ్ర వివక్షత గురైంది. నిజాం పోయినా ఆయన ఆనవాళ్లు పోలేదంటూ ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి కలిగిన రెడ్ల ఆధిపత్యం మాత్రం చెక్కు చెదరలేని తెలంగాణ శాసనసభలో వారి ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. 2014 తొలి శాసనసభ్యులు జరిగిన ఎన్నికల్లో 60 మంది అగ్రకులాలకు సంబంధించిన సభ్యులు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టారు. ఇందులో 42 మంది రెడ్లే ఉండడం గమనార్హం. ఇది బీసీ సామాజిక వర్గ తరపున 20 మంది శాసనసభ్యులు పోయిన పరిస్థితి. 2018లోనూ అదే పరిస్థితి. ఈ దాపా కూడా 23 మంది అసెంబ్లీకి వెళ్ళగలిగారు. ఇక ప్రస్తుత అసెంబ్లీలో కులాల వారీగా శాసనసభ్యుల ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తే రెడ్లు 42 మంది అసెంబ్లీలో ఉండడం గమనార్హం. వీరిలో పాటు రాష్ట్రంలోని అతి తక్కువ జనాభా ఉన్న వెలుమ సామాజిక వర్గం నుండి 12 మంది శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించడం విస్మరణీయం అని కలిగిస్తుందని రాష్ట్ర మొత్తం జనాభాలో 60% ఉన్న బీసీల తరపున ముష్టి 19 మంది సభ్యులు మాత్రమే శాసనసభకు వెళ్లడం చిత్రంగా అనిపిస్తోంది. అయితే 1952లో కులాల మధ్య సామాజిక అంతరాలు బాగా ఉండేవనేది ఒప్పుకోవాల్సిన విషయం. అప్పట్లో బీసీ కులాలు ఎదిగేందుకు అగ్రవర్ణ కులాలు అడ్డుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండేవి, పరిస్థితులు కూడా కల్పించేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అయితే ఇప్పుడున్న బీసీ సమాజం ఆర్థిక, విద్య, ఇతర రంగాల్లో పరంగా ఎంతో చైతన్యవంతమైంది అని
అన్ని రంగాల్లో బీసీలు రాణిస్తున్నారని చెప్తా ఉన్నారు. ఏమైనప్పటికీ ఫైనల్గా బీసీలు ఎంత తక్కువ మంది ఉన్నారు చట్టసభల్లో కావచ్చు, అటు అనేక విషయాల్లో మనం వెనుకబడిపోయాం. అది చూస్తూ కూడా తెలిసి కూడా నోరు మూసుకుంటా ఉన్నారు చూడు, వాళ్ళకి నిజంగా సలాం కొట్టాలి, వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పాలి. దయచేసి బీసీలు ఏకం కావాల్సిన సమయం ఇది, బీసీలు పోరాటం చేయాల్సిన సమయం ఇది. అందరూ ఆలోచించండి, అందరూ ఏకంగా అండి, అందరం బీసీ జెండా మోద్దాం, అందరం బీసీల పక్షాన నిలబడదాం. అది ఏ పార్టీలోనైనా ఉండండి, బీసీలకు న్యాయం చేసుకొని మళ్ళీ ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళు అనుభవించండి. బీసీలు చట్టసభలో బీసీలు పోవాలి, చట్టసభల్లోకి అసెంబ్లీలోకి పోవాలి, పార్లమెంట్లోకి బీసీలు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. బీసీ బిల్లు తొందరగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.